హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మెరైన్. ఇప్పుడు టాలీవుడ్ నుంచి పెద్ద హీరో సినిమా ఏదైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే అసలు ఈ సినిమా మీద హైపే లేదు. ఎక్కడో కొంతమంది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన చూడొచ్చని సినిమా కోసం వెయిట్ చేస్తుంటే, అలాంటి ఫ్యాన్స్ ఓపికని కూడా టెస్ట్ చేస్తున్నారు మూవీ టీం వాళ్ళు. నిజం చెప్పాలంటే ఈ మూవీ టీం పోస్ట్ పాన్ పేర్లతో పోస్ట్ మార్టం చేస్తున్నారు ఆ సినిమాని. అసలే సినిమా మీద హైప్ లేదంటే, హైప్ లేదనడం కన్నా హైప్ చచ్చిపోయింది. అసలు హైప్ క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ టోటల్ గా ఫ్లాప్ అయ్యారు అని చెప్పడం బెటర్. మీరు అనుకోవచ్చు, ఒక్క పోస్ట్ పోన్ తోనే హైప్ పోతాదా అని. అసలు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సిన డేట్ ఏంటో తెలుసా? జాన్ 14, 2022 సంక్రాంతికి. అంటే 3 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా. తర్వాత జాన్ 14th కాదనైనా ఏప్రిల్ 23rd వస్తాం. ఇప్పుడు కరోనా బేబీ మళ్ళీ వచ్చిందని పోస్ట్ పోన్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఈసారి ఏ డేట్ చేశారో తెలుసా? మార్చ్ 28, 2025. ఏంది 2022 నుంచి ఒక్కసారిగా జుయ్ అని 2025కి వచ్చారు. ఇంకా ఫ్యాన్స్ కూడా అప్పుడు ఇది అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎలక్షన్స్ హడావిడిలో ఉన్నారని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం వల్ల పాలిటిక్స్ లోనే టైం మొత్తం పెట్టేశారు. మార్చ్ 28 కూడా ఇంకా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. సో మళ్ళీ మే 9th, 2025 కి పోస్ట్ పోన్ చేశారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వలేదంటూ ఆ డేట్ కూడా చేంజ్ చేసి మళ్ళీ జూన్ 12, 2025 కి రీషెడ్యూల్ చేశారు. ఓకే. ఫైనల్ గా ఒక డేట్ వచ్చిందని చాలరా బాబు అనుకుంటుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అంటున్నారు. నాకు ఒక డౌట్, కన్నప్ప లాగే ఇక్కడ కూడా ఏమన్నా హార్డ్ డ్రైవ్ మిస్సింగా? ఏమో మూవీ టీమ్ కే తెలియాలి. అసలు ఈ మూవీ స్టార్టింగ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. ఫస్ట్ మూవీని క్రిష్ గా డైరెక్ట్ చేశారు. తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల అది ఆక్సిజన్ ఇంకా రూల్స్ రంజన్స్ మూవీ తీసిన డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారి చేతికి వెళ్లి ఇప్పుడు ఆయనే డైరెక్ట్ చేశారు. క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళడానికి మెయిన్ రీజన్ క్రియేటివ్ డిఫరెన్స్ అయినా వన్ ఆఫ్ ది రీజన్ కాన్ఫ్లిక్ట్ షెడ్యూలింగ్ అని ఇండస్ట్రీలో టాక్. సాడ్ పార్ట్ ఏంటంటే ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గారే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా ఎటువంటి హైప్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. ఒక 2-3 సాంగ్స్ వచ్చాయి, అవి కూడా ఏం ప్లస్ అవ్వలేకపోయాయి మూవీకి. ఇంకా మూవీ టీం నుంచి వచ్చే కంటెంట్ బట్టి ఈ మూవీ ఫుల్ ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ లాగే వస్తే మాత్రం చాలా కష్టమైపోతుంది మూవీకి. యునానిమస్ గా టాక్ వస్తే తప్ప ఈ మూవీకి ఫుల్ రాదు. మీరు అనుకోవచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్ గారి హీరో బిగ్గెస్ట్ స్టార్ విత్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అనేసి. స్టార్డమ్ ఉంటే ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు, కంటెంట్ ఉంటేనే ఆడియన్స్ కూడా చూస్తారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు యాక్టర్స్ మాత్రమే కారు, పొలిటీషియన్ కూడా. ఏపీకి డిప్యూటీ సీఎం ఆయన. మూవీ రిలీజ్ అయ్యాక ఎన్ని పొలిటికల్ స్టంట్స్ చేస్తారు, మూవీని వెనక్కి లాగడానికి ఏమైనా చేస్తారు. హైప్ అయిన మూవీని ఏం లాగుతామని కూడా ఆగిపోవచ్చు, అది వేరే విషయం. ఏమైనా జరగచ్చు. ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన, బిగ్ స్క్రీన్ పైన చూసి చాలా డేస్, నో ఇయర్స్ అవుతుంది. ఇంకా రీమేక్ కాకుండా స్ట్రైట్ ఫిలిం అయితే లిటరల్లీ 10 years పైనే అవుతుంది. దానికి తోడు పొలిటికల్ కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ తీసుకున్న తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ. ఆడియన్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ మూవీ టీం ఎప్పుడో మార్చి వాడికి పంపించేసింది, అది వేరే విషయం అనుకోండి. అట్లీస్ట్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కైనా మూవీ రీచ్ అయితే మూవీకి కొద్దిగా గొప్ప పుల్ అయితే ఉంటుంది. ఎందుకంటే పుల్ యాక్టర్స్ కో ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ అవుతుందని కాదు. మూవీ పైన 4 years ఇన్వెస్ట్ చేసిన టెక్నీషియన్స్ కి, క్రియేటివ్ మైండ్స్ కి, హార్డ్ వర్కర్స్ కి రికగ్నైజేషన్ వచ్చి వాళ్ళకి కొద్దిగా బ్యాకింగ్ గా ఉంటది ఫ్యూచర్ కి. సో నేనైతే ఈ మూవీ సక్సెస్ అవుతుందో లేదో పక్కన పెడితే ఫెయిల్ అవ్వకూడదు, బ్రూటల్ గా అయితే అస్సలు ఫెయిల్ అవ్వకూడదు అని కోరుకుంటున్నా. హోప్ బెస్ట్ విల్ కమ్ ఫర్ బెస్ట్. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చింది కూడా జూన్ మంత్ లోనే. సో ఇలా ఏమైనా కలిసి వస్తుందేమో చూద్దాం. ఇలా పోస్ట్ పన్ పేరుతో ఓన్ హ్యాండ్స్ తో కిల్ చేసుకున్న మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో మూవీ మెరైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.